హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. 3 డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు కదా, కొంచెం ఫీవర్ నీరసం ఉండటం వలన వీడియోస్ చేయలేదండి. ఏంటండి ఎండలు సంవత్సరం విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఎక్కువగానే ఉంటాయి ఎండలు అంటున్నారు. ఎక్కడ చెట్లు అనేవి ఉంచకుండా నరికేస్తున్నారండి. అలా చెట్లు అనేవి లేకుండా చేయటం వలన మనకు ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. అలాగే గాలి అనేది లేకుండా పోతుంది కదా. ఇక వంట విషయానికి వస్తే నేను కాకరకాయ పులుసు కూర చేశానండి. ఇది చాలా హెల్దీ అండి. కాకరకాయలు వారానికి 2 టైమ్స్ అయినా తినాలి కదా, అందుకే మేము కొంచెం ఎక్కువగానే తింటామండి కాకరకాయలు. ఇవాళ పులుసు కూర చేశాను. నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుందామని వీడియో కూడా తీసి అప్లోడ్ చేశానండి. ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇత్తనాలు తినకూడదు, తినలేము అనుకుంటే ఇత్తనాలు తీసేసేయచ్చు. మేమైతే ఇత్తనాలు తింటామండి, అందుకే నేను ఇత్తనాలు కూడా ఉంచాను. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ముక్కల్ని నూనెలో వేయించుకోవాలండి. 30 వంతు వరకు వేగాలండి. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ పులుసుకూరకి. ఈ పులుసుకూరకి చిన్న కాకరకాయలు అయితే ఇంకా బాగుంటుందండి. కొంచెం చేదు తక్కువ ఉంటాయి. అవైతే చాలా బాగుంటుందండి కర్రీ. అలా ముక్కలు ద్వారగా వేగేలోపు మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి. కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత అవి విడిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ కళాయిలోనే నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోనే తాలింపు గింజలు వేసుకోవాలండి. ముందు తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇలా కాకరకాయ కూరతో స్పెషల్ చేసుకోవటం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు కూర, కాకరకాయ బెల్లం కలిపి కూడా కూర చేస్తారు. అలా ఏది చేసినా తింటారండి మాకు ఇంట్లో బాగానే. నేను అన్ని రకాలు చేస్తానండి కాకరకాయతో. పిల్లలు బాగానే తింటారు కాకరకాయ. ఇందులో చేదు ఉంటుంది కాబట్టి బాడీకి కూడా చాలా మంచిదండి. అందుకని మనం వారం తింటూ ఉంటే మంచిదండి. అలా ఉల్లిపాయ ముక్కలు వేగుతుంటేనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ద్వారగా వేయించుకోవాలండి. ముక్కలు కొంచెం ద్వారగా వేగిన దాకా వేగించుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేయాలి. ఆ తర్వాత సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం కారం కూడా వేసుకొని మొత్తం కలవ తిప్పుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అంతా పట్టిందాకా మొత్తం తిప్పుకోవాలి. ఇలా పూర్తిగా ఇవన్నీ మగ్గేలోపు మనం చింతపులుసు కూడా రెడీగా పెట్టుకోవాలండి. చింతపండు బాగా నాననిచ్చి పులుసు తీసుకోవాలి. ఈ కాకరకాయలు చేదు ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. ఈ ఎండలకి మనం రోజు పులుసు కూరలు చేసుకోవటమే మంచిదండి. ఫ్రై కూరలు అలాంటివి తినకూడదు. ఇలా మగ్గుతుంటేనే ఎల్లిపాయ కూడా దంచి వేసుకోవాలండి. పచ్చి పులుసు, సాంబారు, పప్పు ఇలాంటివి తింటే చాలా మంచిదండి ఎండాకాలం. మజ్జిగ బాగా తీసుకోవాలి. ఎండలు బాగా ఉన్నాయండి ఈ సంవత్సరం. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపులుసు కూడా వేసుకోవాలండి. ఇలా చింతపులుసు మొత్తం కలవదిప్పుకోవాలి. ఇలా పూర్తిగా కలవదిప్పుకున్న తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పిల్లలు అయితే చాలా బాగుందని చెప్పేసి తిన్నారండి. అంత బాగుంది కాకరకాయ పులుసు. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలానే చేస్తారా, ఇంకా వేరేలా ఏమన్నా చేయటానికి వీలుందా కామెంట్ చేయండి. ముక్కలు మొత్తం కలవదిప్పుకోవాలండి. పులుసులో మనం ఇంకా గ్రేవీ కోసం ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. ముక్కల పులుసులో కొద్దిగా ఉడకాలండి, పులుపు అనేది పట్టాలి. అందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. నేనైతే ఆర్గానిక్ బెల్లము, తాటి బెల్లం వాడతానండి. ఆర్గానిక్ బెల్లంలో, తాటి బెల్లంలోనే ఆర్గానిక్ బెల్లం అది వాడతానండి నేను. పిల్లలకు కూడా మంచిదని చెప్పేసి. పులుపు, ఉప్పు, కారం, తీపి అన్నీ ముక్కలకు పట్టాలండి. అప్పుడే చేతి కొద్దిగా విరుగుతుంది. అలా పట్టిందాకా ఉడకనివ్వాలండి. అటు 10 మినిట్స్ పడుతుంది కొంచెం ఉడికిందాకా. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూసుకోవాలండి. ఇలా ఉడుకుతుంది. చాలా బాగుంటుందండి ఉడికిన తర్వాత.
ముక్క కూడా పులుపు ఉప్పు చేదు అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది కర్రీ. ఎప్పుడూ చేయని వాళ్ళైతే ట్రై చేయండి. చేసే వాళ్ళైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నాకు కొంచెం జ్వరం తగిలిందన్నాను కదా, ఇలా చేసుకొని తింటే నోటికి కూడా చాలా బాగుందండి. ఇట్లా జ్వరం తగిలినప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చు. పుల్ల పుల్లగా తీయగా తగులుతూ ఉంటుందండి నోటికి. ఇలా దించే ముందు మనం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉంచుకొని దించేసేయాలి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయొచ్చు కదండి. ఇలా గరం మసాలా కూడా అంతా కలిసిన దాకా కలుపుకోవాలి. అంతేనండి, కాకరకాయ పులుసు కూర రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేయటమే. బాయ్ బాయ్ అండి.